నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈ వారంలో మార్కెట్లో ఏం జరిగింది, అసలు ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అయితే చాలా కనిపించాయి. అయితే ఏంటంటే కొంత ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని కార్పొరేట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అలాగే ఇంటర్నేషనల్గా ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మనం ఈనాడు ఈ కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్పెషల్ గెస్ట్ మాలెంపట్టి ప్రభు గారు. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి సార్ ప్రోగ్రాంలో ఏంటంటే అసలు మనం ముందు వెళ్ళేప్పుడు అసలు ఏంటి, అసలు లాస్ట్ వీక్ మార్కెట్ ఎట్లా ఉంది, ఈ వీక్లో మార్కెట్ ఎట్లా ఉంది, ఎంతవరకు కట్ అయింది, ఎట్లా ఉంది ఏంటి? అంటే పెద్ద పాయింట్స్ తేడా లేదు కానీ నిఫ్టీ ఒక 100 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్స్. అవునండి, అక్కడ రేంజ్ బౌండ్ ఉంది కానీ వాలటాలిటీ మటుకు బాగుంది, చాలా ఎక్కువ ఉంది వాలటాలిటీ కదా. వాలటాలిటీ బాగుంది. అంటే మండేనేమో మార్కెట్ పెరుగుద్ది అనుకుంటే మార్కెట్ పడింది, నెక్స్ట్ డేనేమో మార్కెట్ పడుద్ది అనుకుంటే నెక్స్ట్ డే పెరిగింది. అవును. ఎందుకు అంటే మనకి అంటే జపాన్ తో 30% ఉన్న ట్యాక్స్ 15% చేసుకున్నారని, అవును, $550 బిలియన్ వాళ్ళు యుఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని, ట్రంప్ సాటిస్ఫై అయ్యాడని దాని మీద ఉద్దేశంతో మార్కెట్ కొంచెం వాళ్ళ మార్కెట్ ఆల్ టైమ్ హై మీద ఆల్ టైమ్ వస్తుంది. అవును, ఫ్రెష్ ఆల్ టైమ్ హై హిట్ అవుతున్నాయి. అవునండి. సో యుఎస్ మార్కెట్స్ ఏమో బాగా పెరుగుతున్నాయి, యూరోప్ మార్కెట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో గ్లోబల్ గా బాగానే ఉంది. మనకే ఏంటి మెయిన్ అంటే బికాస్ ఆఫ్ కార్పొరేట్ రిజల్ట్స్. మన కార్పొరేట్ రిజల్ట్స్ వచ్చిన అన్ని ఐటీ స్టాక్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేసిన బాగానే ఉన్నాయి కానీ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ కి రాలేదు. సో ఆ లెవెల్ కి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ కాబట్టి రాలేదు, కాబట్టి కిందకి పడిపోతా ఉన్నాయి. సో ఇండెక్స్ అంటే ఆల్రెడీ 20% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై, దాన్ని ఇంకా కొంచెం పడిపోయాయి. సో ఐటీ ఇండెక్స్ బాగా బీటింగ్ డౌన్ అనుకోవచ్చు లాస్ట్ వీక్. సో మేజర్ అట్లా. సో ఎప్పుడైతే ఈ అంటే లాస్ట్ కి వచ్చేదానికి ఫ్రైడే దాకా, అంటే మంగళవారం నుంచి మళ్ళీ ఫ్రైడే దాకా కన్సల్టేషన్ అవుతూనే ఉంది. అవునండి. అంటే ఎక్కడ ఫ్రైడే క్లోజింగ్ మటుకు లోవర్ లెవెల్స్ ఏదైతే సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ కట్ అయిపోయింది. సో ఇంకా మార్కెట్ ఏంటి పరిస్థితి అంటే ఇంకొంచెం వీక్ ఉందా అంటే కొంచెం, అంటే కార్పొరేట్ రిజల్ట్స్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. ప్లస్ ఇంకొకటి ఏంటి మెయిన్, ఆర్బిఐ మీటింగ్ ఉంది మనకి. అవునండి. దానికంటే ముందు ఫెడ్ మీటింగ్ ఉంది. ఓకే. సో ఫెడ్ వాళ్ళు కూడా దాదాపుగా పోవెల్ కూడా ట్రంప్ దారిలోనే వచ్చారా అంటే వచ్చారనిపిస్తుంది. మొత్తానికి ఆయన దారిలో తీసుకున్నట్టు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు కట్టే అవకాశాలు ఉన్నాయి అక్కడ. సో మనకైతే ఇన్ఫ్లేషన్ బాగా అనుకున్న దానికి, ఆర్బిఐ అనుకున్న దానికంటే ఇంకా లోవర్ ఉంది. సో నెక్స్ట్ కూడా కట్ చేస్తారంటే కట్ చేయొచ్చు అనేది. అందుకనే ఐటీ ఇండెక్స్ కొంచెం పడింది కాబట్టి నెక్స్ట్ Q2 కి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు కాబట్టి ఇంకా తగ్గుతాయి కాబట్టి, అంటే నెక్స్ట్ క్వార్టర్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్లు అంటే 25 బేసిస్ 50 బేసిస్ పాయింట్ వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఐటీ కంపెనీస్ అని కన్వర్షన్ లో ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి సో దే విల్ బి హ్యాపీ, ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో Q2 నుంచి బాగుండొచ్చా అనేది ఒక చిన్న మినుకు ఒక ఆశ ఐటీ ఇండెక్స్ లో వస్తుంది. డెఫినెట్ గా, ఎందుకంటే ఎప్పుడైనా సరే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కంటిన్యూగా పడుతూనే ఉండదు కదా. అవునండి. ఎక్కడో చోట మళ్ళీ తీసుకోవాలి, సపోర్ట్ తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ Q2 తీసుకోవచ్చేమో అనేది ఎక్స్పెక్టేషన్. ఏదైనా అంటే లాస్ట్ 20 డేస్ చూసుకుంటే నిఫ్టీ 350 పాయింట్స్ పడింది, అంటే 3.5%. బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ ఎక్కువ పడింది. నిఫ్టీ ఏమో 2% పడింది. అంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మనం అనుకుంటూనే ఉన్నాం లాస్ట్ ఒక 4 వీక్స్ నుంచి నిఫ్టీ గానీ పెరగాలంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ పెంచాలి అనుకుంటున్నాం. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ లో క్వశ్చన్ ఉంది ఇంకా, ఎందుకంటే ఆ డిఫరెన్స్ 1%. ఇప్పుడు ఏదన్నా ఇంకొంచెం నెగిటివ్ వచ్చినా 3.5% నుంచి 2% 1% ఉంది కాబట్టి ఆ 1% రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఇంకో కొంచెం డౌట్ కిందకి. సో అంతకు మించి పోకపోవచ్చు అనేది ఫెడ్ మీటింగ్ అవుట్పుట్, ఆర్బిఐ అవుట్పుట్ కొంచెం మార్కెట్ బూస్ట్ ఇస్తాయా అంటే వాళ్ళు కనుక కట్ చేస్తే డెఫినెట్ గా బూస్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వడ్డీ రేట్లు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉంది కాబట్టి. సో డెఫినెట్ గా మనకి కార్పొరేట్ రిజల్ట్స్ విల్ డిసైడ్. అంటే ఇప్పుడు దాకా వచ్చినాయని కొంచెం కన్ఫ్యూజ్ చేసినాయి.
ఎక్స్పెక్ట్ చేసిన మందని రాలేదు, మ్మ్. ప్లస్ అప్ అండ్ డౌన్ అంటే బాగుంటాయి అనుకున్నది బాగాలేదు, ప్లస్ రిజల్ట్స్ బాగా ఇచ్చినా కూడా ఆ స్క్రిప్ట్స్ పడ్డాయి. అవునండి, అంటే డిస్కౌంట్ అయిపోయింది ముందు. డిస్కౌంట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్ టైమ్ హైకి ఎంత దూరంలో ఉన్నాం? all time high కి, అవును. 5.48% దూరంలో ఉన్నాం. ఓకే, అంటే 5.5 వేసుకోండి. ఓకే. సో బట్ యుఎస్ మార్కెట్ చూస్తే వాళ్ళు ఆల్ టైమ్ హై కంటే పైన ఉన్నారు, బాగా పెరిగినాయి ఇంకా Okay. ఇంకా బాగా పైకి ఇంకా. అంటే చూడండి, మీకు డౌ వచ్చేసి 22.5%, ఓకే. నాస్డాక్ వచ్చి 40%, S&P వచ్చేసి మీకు 31.780%. ఓకే. అంత పెరిగినాయి అవి. సో యూరోపియన్ మార్కెట్స్ కూడా అంతే, 20%, 11%, 30%. మనమే ఇంకా కింద ఉన్నాం. ఓకే. సో మనకి ఎందుకు ఉన్నాం అంటే బికాస్ ఆఫ్ కార్పొరేట్ రిజల్ట్స్, Corporate results. లోకల్ ఇష్యూ. అంటే ఓకే. గ్లోబల్ ఇష్యూస్ బాగున్నాయి, ఇంటర్నేషనల్ బాగున్నాయి, బట్ లోకల్ ఇష్యూస్ దెబ్బ కొడుతున్నట్టు ఒక రకంగా స్ట్రాంగ్ గా లేవని. అవును. సో దానివల్ల ప్లస్ ఎఫ్ఐఎస్ కంటిన్యూ సెల్లింగ్, అవును, కంటిన్యూ 17,000 దాదాపుగా 30,000 crores అమ్మారు ఇప్పుడు 30,000, చూసుకుంటే, నిన్న అవును. దాంతో కలుపుకుంటే. అబ్బో. సో డెఫినెట్ గా 30,000 crores అంటే మాటలు కాదు కదా. మాటలు కాదు. సో అది కొంచెం నెగిటివ్. మరి ఏంటి మరి కార్పొరేట్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు? అంటే ఇప్పుడు నిఫ్టీలో వచ్చే మాక్సిమం స్టాక్స్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ దాదాపుగా అయిపోతాయి. ఓకే. సో ఆ అయిపోయిన దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఇస్తారు, ఇచ్చిన దాన్ని బట్టి మార్కెట్ విల్ డిసైడ్. ఓకే. సో బాగిస్తే అది ముందు డిస్కౌంట్ అవ్వకుండా ఉంటే కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. లేదు కొంచెం డల్ గా Q4 కంటే కొంచెం నెగిటివ్ ఇస్తే కొంచెం పడే ఛాన్సులు ఉంటాయి. ఏది ఏమైనా ప్రాబబిలిటీ కొంచెం మార్కెట్ డౌన్ సైడ్ ప్రాబబిలిటీ ఉంది, ప్రాబబిలిటీ కనిపిస్తుంది ఎక్కువ, కొంచెం వీకే ఉంది. అంటే అంత స్ట్రాంగ్ ఇంకా కొంచెం కనపడట్లేదు. అంటే ఇంకా నెక్స్ట్ సిరీసే, ఈ సిరీస్ మనం బాగా వాలటైల్ ఉంది. అంటే జూలై సిరీస్ ఇంత వాలటాలిటీ కూడా ఎప్పుడు లేదు. ఎప్పుడు అంటే మన జూన్ లో అయితే తరలేదు కానీ ఇప్పుడు బాగా ఎక్కువ అయింది. సో నెక్స్ట్ సిరీస్ ఏమన్నా కొంచెం మారచ్చా అంటే ఇక వచ్చే పారామీటర్స్ బట్టి, కార్పొరేట్ రిజల్ట్స్ బట్టి, ఇంటర్నేషనల్ న్యూస్ బట్టి కొంచెం మారే అవకాశాలు ఉన్నాయని. రైట్. మరి ఇప్పుడు ఈ అనిల్ అంబానీ ఏంటంటే ఈ ఎస్ బ్యాంక్ ఇష్యూ ఏంటి? అది కూడా ఏమైనా కొద్దిగా రిజల్ట్స్ కొద్దిగా ఇబ్బంది ఉందా ఏంటి? అసలు ఒక దశాబ్దం పాటు మార్కెట్ కి దూరంగా ఉన్నాడు ఆయన. పాపం మళ్ళీ ఈ లాస్ట్ 4-5 years నుంచి వాళ్ళ అబ్బాయి కూడా మంచి బిజినెస్, వేరే బిజినెస్ చేసి దాంట్లో కూడా మంచి ప్రాఫిట్లు వస్తున్న సమయంలో ఒకప్పుడు కేసు ఇది 2017 to 19 కేసు అది. అంటే షెల్ కంపెనీస్ కి లోన్ శాంక్షన్ చేయించుకొని అక్కడి నుంచి మళ్ళీ అమౌంట్ వేరే వానికి ట్రాన్స్ఫర్ చేశారు అనేది ఇది. అది అనిల్ అంబానీ అట్లా చేశాడు. మనీ లాండరింగ్ కేసు అలాంటివి రాకూడదు జనరల్ గా. ఎందుకంటే ఇండియన్ కంపెనీస్ కి ఇట్లాంటివి వస్తే కొంచెం ఇంటర్నేషనల్ గా కొంచెం నెగిటివ్ న్యూస్ వస్తుంది. సో ఇది ఆల్రెడీ పాతది 17-19 కాబట్టి ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది. బట్ మార్కెట్ కొంచెం నెగిటివ్ గా తీసుకుంది. అది కూడా అంటే పడుతున్నప్పుడు ఏంటంటే అన్ని వచ్చినాయి అనుకోండి, 1 by 1 ఇదవుతాం. పెరుగుతున్నప్పుడు మటుకు స్లోగా పెరుగుద్ది, పడుతున్నప్పుడు న్యూస్ ఏదైనా చిన్న నెగిటివ్ న్యూస్, స్లైట్ మార్కెట్ ఎఫెక్ట్ గా న్యూస్ ఉన్నా అది పెద్ద బండరా అయిపోద్ది. సో అంతే కదా సార్, నెగిటివ్ న్యూస్ ముందర స్ప్రెడ్ అవుతుంది. అవును. సో అది మెయిన్. నెగిటివ్ న్యూస్ ముందర స్ప్రెడ్ అయ్యి తర్వాత ఏంటంటే పాజిటివ్ న్యూస్ అనేది స్లోగా వెళ్తుంది. అంటే కొనేటప్పుడేమో డిఫరెంట్ లెవెల్స్ లో డిఫరెంట్ టైమ్స్ లో కొంటారు. సో పడేటప్పుడు మటుకు ఆ భయం ఉంటుంది కాబట్టి ఒకేసారి అమ్మేస్తారు కాబట్టి కొంచెం పడే ఛాన్స్. మార్కెట్ చూస్తే 24,837 క్లోజ్ అయింది. లాస్ట్ వీక్ ఎక్కడ క్లోజ్ అయింది? 24,968. ఓకే. 970 సపోర్ట్ లెవెల్, కరెక్ట్ గా 970 సపోర్ట్ లెవెల్ ఇది. దానికంటే ఒక కింద కొంచెం పాయింట్లు కిందే క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి ఏదైనా కొంచెం కిందకు రావచ్చా అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 24,700 వరకు రావచ్చు మార్కెట్. ఇంకొక అంటే 200 పాయింట్లు, ఇంకొక 200 పాయింట్లు డౌన్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. బ్యాంక్ నిఫ్టీ ఏమో 56,529 దగ్గర నిన్న క్లోజ్ అయింది. లాస్ట్ వీక్ 56,283 అంటే 250 పాయింట్స్. బట్ వాలటాలిటీ ఎంత ఉండండి? 500-600 పాయింట్లు డైలీ. సో అంత వాలటాలిటీలో ఇది ఉంది. సో ఇది కూడా కొంచెం ఏంటంటే ఒకవేళ నిఫ్టీ గనక డౌన్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 56,000 వరకు. ఎందుకంటే ఆర్బీఐ లాస్ట్ టైం ఎప్పుడైతే రేట్ కట్ చేసిందో అప్పుడు 56,100 దగ్గర స్టార్ట్ అయింది. అక్కడి నుంచి 7,100 1,000 పాయింట్సే
దాదాపుగా ఈ 2 నెలలు అటు 2.5 ఇటు నెలలు తిరుగుతూనే అటు ఉంది. ఇటు కానీ ఎటు అంటే ఇటు పడట్లేదు ఆ. అటు పైకి పైకి వెళ్ళట్లేదు. నిలబడటం ఆ, అవును. ఒక రకంగా నిఫ్టీని కూడా నిలబెట్టింది బ్యాంక్ నిఫ్టీ అనుకోవచ్చు ఒక రకంగా. ఒక రకంగా. బాగా పడకుండా, అవును అవును ఎందుకంటే ఆ స్టాక్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి అవును, అవును. కొంచెం పాజిటివ్ ఉన్నాయి. అవును. సో దాని వల్ల కొంచెం ఇదైంది. ఉమ్. ఆ రేంజ్ బౌండ్ 1000 పాయింట్సే ఉంది. సో ఎప్పుడైతే ఆ 57,100 మళ్ళీ బ్రేక్ అవుతుందో, ఉమ్. క్రాస్ అవుతుందో, ఉమ్. అప్పుడు మళ్ళీ మనం ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు దాకా కన్సల్టేషన్ ఉంటుంది. Consolidation. అంటే లాస్ట్ ఇంకా కమింగ్ మంత్ క్లోజింగ్ సిరీస్ కూడా క్లోజింగ్ కాబట్టి ఉమ్. ఇప్పుడున్న పొజిషన్స్ అన్ని క్లియర్ చేసుకుంటారు. క్యారీ ఫోర్డ్ చేయాలి, నెక్స్ట్ మంత్ చేయాలి కాబట్టి ఉమ్. కొంచెం వాలటాలిటీ తప్పదు. రోలర్ కోస్టర్ అనేది తప్పదు. మళ్ళీ వచ్చే వారం కూడా మళ్ళీ వారం కూడా తప్పదు. అయ్యో. అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఆ లాస్ట్ వీక్ అయిపోయినాక ఆగస్ట్ సిరీస్ లో కొంచెం పాజిటివ్ న్యూస్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన మార్కెట్ కూడా. ఓకే ఓకే సో రిజల్ట్స్ బట్టి ఉమ్. మెయిన్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేయాలండి. రిజల్ట్స్ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఓ, సో, సో. ప్లస్ ఇప్పుడు దాకా ఇది చూసుకుంటే వార్లు తగ్గుతున్నాయంటే కొత్త వారు కూడా వస్తుంది. ఉమ్. కంబోడియా, థాయిలాండ్ ఉమ్. అరే శివుడి దేవాలయం ఉమ్. కోసం కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఉమ్. ఉమ్. అది బోర్డర్ ఎక్కువ ఉంది ఇద్దరికి. ఉమ్. సో అది అంతకుముందు ఫ్రెంచ్ వాళ్ళు పాలించినప్పుడు దాన్ని సరిగ్గా చేయలేదు. ఉమ్. సో దాని వల్ల కొంచెం మళ్ళీ ఇష్యూ రగులుతుంది. ఇక్కడ ఇంకొక వార్ వస్తుందా అంటే కొత్త వారం స్టార్ట్ అయ్యేటట్టుంది. ఓకే. అది కొంచెం ఇదిగానే ఉంది. అయ్యో. అంటే శివుడి దేవాలయం కోసం కొట్టుకుంటున్నారు. అది అదే మాదంటే వాళ్ళ మాదని. ఆ ఇంపాక్ట్ లో మళ్ళీ ఎలా ఆ ఉంటుందని impact. అది కూడా కొంచెం నెగిటివ్ తీసుకుంటాం మార్కెట్. ఇలా ఇదే మొత్తం ఇట్లా నడుస్తుందండి. పోతే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. అది ఒకటి సరదా అడగబడుతున్నాను మిమ్మల్ని నేను. Continuous ఏంటి గా. ఎఫ్ఐఎస్ మొన్న కూడా ఆల్రెడీ అమ్మారు, మొన్న కూడా లాస్ట్ ఈ ఫ్రైడే కూడా మళ్ళీ అమ్మారని చెప్తున్నారు అవునండి, మీరు. 4,000 అసలు ఏంటి crores. పొజిషన్ ఏంటి మరి, ఎందుకు అలా అమ్మేస్తున్నారు ఏంటి, ఆ, ఎందుకని వాళ్ళ- అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? వాళ్ళు అనుకున్న లెవెల్ కి తీసుకొస్తారు మార్కెట్. మనం ఏమనుకుంటామంటే ఇంకా పడిపోతుంది. సపోజ్ ఇప్పుడు మనం ఇంకా 200 పడుతుంది అనుకుంటాం. వాళ్ళ ఉద్దేశాలు ఏముంటాయి? రేపు మండే లేపినా లేవచ్చు, బై చేసినా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అనుగుణంగా ఎక్కడ ఏ లెవెల్ ఉంది ఆ లెవెల్ కి ఓకే ఇక్కడ నుంచి ఇంకా పడుతుంది అనుకున్నప్పుడు అక్కడ యూటర్న్ తీసుకుంటారు. యూటర్న్ తీసుకుంటారు. సో ఇక్కడ నుంచి పడదు, ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటుంది అనుకున్నప్పుడు ఇంకా కొంచెం పడేస్తారు. సో ఆ స్ట్రాటజీలు కొంచెం మనం వాళ్ళు అనుకున్న దానికంటే ఒక స్టెప్ ముందున్నాం అనుకోండి, డెఫినెట్ గా వాళ్ళ ఐడియాలజీ క్యాచ్ చేస్తే డెఫినెట్ గా మనకు వచ్చే ప్రాఫిట్స్ కూడా బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మరి క్యాచ్ చేయొద్దు, క్యాచ్ చేయాలి, అది క్యాచ్ చేయాలి. ఒక 1 స్టెప్ ఫార్వర్డ్ మనం ఉంటే డెఫినెట్ గా ఎవరైనా ఇన్వెస్టర్ ఆలోచన, ఎందుకంటే రేంజ్ బౌండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే ఆర్డర్స్ కట్ చేయరు. ఆల్రెడీ ప్రీవియస్ ఆర్డర్స్ ఏ లెవెల్లో ఉన్నాయో ఆ లెవెల్స్ లో ఉంచుకుంటారు. అంటే మళ్ళీ ఇప్పుడు లాస్ట్ టైం ఎంతకు వచ్చిందండి, 24,540 వరకు వచ్చి అక్కడి నుంచి తీసుకుంది. సో ఇప్పుడు ఏదన్నా ఉంటే 24,700 అనుకుంటున్నాం కదా, అక్కడి నుంచి ఏదైనా పడేసిన ఇంకో 200 పాయింట్లు కూడా పడేయచ్చు. 24,500 అక్కడ కూడా రావచ్చు. అంటే మార్కెట్ ఎప్పుడు డైనమిక్ గా ఉంటుంది. మనం ఇలా ఉంటది అనుకుంటే ఉండదు, ఇలా ఉండొచ్చు అనుకుంటే బాగా ఉంటుంది. అంతే కదా మరి. ఇట్స్ డైనమిక్ అంటే ఎప్పుడు అనుగుణంగా పారామీటర్స్ బట్టి మారుతా ఉంటది కాబట్టి దాన్ని బట్టి మనం డిసిషన్ చేంజ్ చేసుకుంటా ఉండాలి. సో ఆ లెవెల్స్ అనేవి మారుతా ఉంటాయి కాబట్టి సో డెఫినెట్ గా వచ్చే పారామీటర్స్ కార్పొరేట్ రిజల్ట్స్ బట్టి చూసుకోవాలి. సో ఇప్పుడు పైకి రావాలంటే మటుకు 25,050, లాస్ట్ టైం 25,030 దగ్గర టచ్ అయ్యి 3 times టచ్ అయ్యి కిందకి వచ్చి థర్డ్ టైం పైకి వెళ్ళింది. అట్లనే ఇప్పుడు 25,050 అబవ్ వస్తే కొంచెం అంటే ఒక 25% తీసుకోవచ్చు. ఎప్పుడైతే 25,200 లెవెల్ దాటిందో 70 అంటే 50% తీసుకోవచ్చు. ఎప్పుడైతే 25,300 లెవెల్ దాటిందో ఫూలిష్ 100% బులిష్ మళ్ళీ వచ్చినట్టు లెక్క. సో ఈ లెవెల్స్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. డౌన్ సైడ్ అంటే 24,750 కనుక కట్ అయిందంటే కొంచెం 24,600 లేదా 24,500 వరకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో ఏదైనా 24,700 కట్ కాదేమో అన్న ఒక చిన్న డౌట్ ఉంది. సో ఆ డౌట్ అనేది ఏంటి, కార్పొరేట్ రిజల్ట్స్ డిసైడ్ చేస్తాయి. అది బాగుంటే పైకి వస్తుంది, లేదంటే డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ 56,800 అంటే దాదాపుగా 56 నుంచి 57 దాకా అనుకున్నాం. ఎప్పుడైతే 56,800 57,100 దాటిందో అక్కడి నుంచి మళ్ళీ బూలిష్ జోన్ కి వచ్చినట్టు లెక్క. లేదా 56,000 కట్ అయిందంటే మళ్ళీ బూలిష్ లోకి వచ్చినట్టు లెక్క. అంటే రేంజ్ బౌండ్ దానికి తక్కువ ఉంది, స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఎక్కువ మూవ్మెంట్ లేదు కాబట్టి సో డెఫినెట్ గా అది చూసుకోవాలి. ప్లస్ ఆర్బీఐ మీటింగ్ కూడా వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్. మినిమం 25 అన్న చేస్తారని మార్కెట్ తీసుకుంటుంది. సో అది
చేస్తే మటుకు మార్కెట్ కొంచెం ఏది ఆర్బీఐ మినిమం 25% ఫస్ట్ వీక్ లో ఉంది, ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఉంది. ఓకే ఓకే. ప్లస్ మనకి ఆగస్ట్ ఫస్ట్ మనకి డెడ్ ఎండ్, ఇది ట్రంప్ టారిఫ్, ఓకే అదొక పాయింట్ ఉంది. అవునవును. అది కూడా సెటిల్ కావాలి. అది కూడా అడగబోతున్నాను నేను. అది కనుక సెటిల్ అయింది అనుకోండి, ఇవి కూడా కట్ అయింది అనుకోండి, మార్కెట్ కొంచెం ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మనకి ఫస్ట్ ఎట్లాగో చైనాకి 12th డెడ్ ఎండ్, ఓకే ఆగస్ట్ 12th. కానీ వాళ్ళకి ఆల్రెడీ ఒక అంటే నోటిఫికేషన్ అంటే హింట్ అన్నది కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు వాళ్ళకి అనేది ఒక హింట్ ఇచ్చినట్టు, వాళ్ళకి భరోసా ఇచ్చినట్టు. మనకేంటి పరిస్థితి, మనకి ఎక్స్టెండ్ చేస్తారా, అడిషనల్ 10% లో 5% చేస్తారా, మొత్తం తీసి పాతదే 10% ఉంచుతారా అనేది మెయిన్. అసలు ఏంటి మరి ఏమనుకున్నా, ట్రంప్ పొజిషన్ ఎలా ఉండొచ్చు ఏంటి? చెప్పలేమండి. ట్రంప్ సునామీ ఒకటే, అసలు ఆయన ఎట్లా రియాక్ట్ అవుతుందో చెప్పలేము. ఎందుకంటే ఏదేమైనా ఇండియాకు వస్తున్నారు సెప్టెంబర్ లో అనుకున్నాం. సో డెఫినెట్ గా ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు ఆర్డిఎక్స్ ఎట్లాగో హెచ్ఎంఎక్స్ ఒకటి ఉంది. హెచ్ఎంఎక్స్ అనేది హై ఎక్స్ప్లోజివ్, ఆర్డిఎక్స్ కంటే ఇంకా మోర్ పవర్ఫుల్. అది మనకి రష్యాకి ఎక్స్పోర్ట్ చేయొద్దంటే మనం యుఎస్ ని పట్టించుకోకుండా రష్యాకి ఎక్స్పోర్ట్ చేసాం. సో అది కొంచెం ఇది మళ్ళీ ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. సో జియో పొలిటికల్స్ అనే కొంచెం ఏదైనా చేంజెస్ అవుతున్నప్పుడు మళ్ళీ ఏమన్నా ట్రంప్ ఏమన్నా కొత్త టారిఫ్లు కానీ అది ఇంకా అడిషనల్ గా వేస్తానని కానీ, ఎందుకంటే ముందే ఈ హెచ్ఎంఎక్స్ ఎవరికైనా ఎక్స్పోర్ట్ చేస్తే ట్యాక్స్ పెంచుతానని కూడా చెప్పాడు ఆయన. సో అని అది కూడా మనం ఇది చేసుకోకుండా, ఎందుకంటే రష్యాతో మనకున్న బంధం అలాంటిది ఫస్ట్ నుంచి కూడా. సో వాళ్ళ ఆపద ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయాలి, మనకు ఆపద ఉన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేశారు. సో వీళ్ళు మధ్యలో పోయేవాళ్ళు వీళ్ళందరూ. సో ఈయన పట్టించుకోవాల్సి, వాళ్ళ అవసరార్థం వాళ్ళు ఆడుకునే వాళ్ళే గానీ, వాళ్ళ ఆమ్స్ అమ్ముకుని చేసేవాళ్ళే గానీ, మనకి అపాయం వచ్చినప్పుడు, ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మనకి ఏ రకంగా కూడా సపోర్ట్ చేయాలి. సో యుఎస్ అనేది యూరోపియన్ యుఎస్ కాబట్టి మనం వాళ్ళు పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. గవర్నమెంట్ పాలసీ ఇస్ 100% రైట్. డెఫినెట్ గా ఇది కొంచెం ఏదైనా నెగిటివ్ వద్దా అనేది కొంచెం ఓవర్. ట్రంప్ ఎలా తీసుకుంటాడో మరి అదే మెయిన్. అది ఆయన చేయొద్దు అనుకు తీసుకున్నారు కాబట్టి అందుకే కొంచెం మార్కెట్ డౌన్ సైడ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉందని అనుకుంటున్నాం మనం. అందుకని డౌన్ సైడ్ ఎక్కువ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఓహోహోహో. మరి అయితే అంటే దానివల్ల ఇంపాక్ట్ మళ్ళీ వచ్చే 2-3 వారాలు కనబడచ్చు అంటారా? పైన రెండు అంటే ఇన్స్టెంట్. ట్రంప్ ఒక డిసిషన్ తీసుకుంటే దాని మీద నిలకడగా ఉండదు, మళ్ళీ తర్వాత వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇండియాకు వస్తున్నాడంటేనే 2 అడుగులు వెనకేసినట్టు లెక్క. సో డెఫినెట్ గా మనది యాక్సెప్ట్ చేసినట్టు కదా. సో ఏం లేకపోతే ఎందుకు వస్తాడు, నిజంగా కొంచెం ఉంటే రాడు కదా. సో మన వాళ్ళతో పని ఉంది కాబట్టి మన మ్యాన్ పవర్ అక్కడ ఎక్కువ ఉంది, హయ్యర్ లెవెల్స్ లో ఉంది. ఏ కంపెనీ చూసే ఎన్విడియా కానీ ఇలాంటి హయ్యర్ పొజిషన్స్ లో ఉన్నారు మన వాళ్ళు. సో డెఫినెట్ గా వాళ్ళకి ఎఫెక్టే. సో కరెక్టే. కానీ మళ్ళీ ఏంటంటే మన వాళ్ళు వద్దు అని కూడా మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాడు, రెండు డిఫరెంట్ స్టేట్మెంట్ ఇస్తాడు అట్లాగా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ముందు ఇబ్బంది పెట్టి తర్వాత మళ్ళీ ఏది చేయాలో అదే అవుతుంది. ముందు మట్టుకు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. సో డెఫినెట్ గా అది మనం మంచి స్నేహం అనుకుంటే దాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోతున్నాడు. వర్షాలు చూద్దాం అనుకున్నట్టు ముందే పలకరించిన తొలకరి జల్లు అనుకున్నాం, కానీ రావాల్సిన టైంకి రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి. సో ఏదేమైనా కొంచెం రైట్ టైం కే వర్షాలు వస్తే బెస్ట్ ఏమో అనిపిస్తోంది. ముందు వచ్చినాక ఇప్పుడు బానే ఉంది, ఇప్పుడు అగ్రికల్చర్ టైం కి బానే వచ్చినట్టు లెక్క. సో డెఫినెట్ గా అది కూడా పాజిటివే, కొంచెం పాజిటివే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనేది ఇంకా అంటే పండగల సీజన్ స్టార్ట్ అవుద్ది. సో పండగల సీజన్ స్టార్ట్ అయినప్పుడు జనరల్ గా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతుంటే వాళ్ళకి డబ్బులు మిగులుతాయి కాబట్టి ఇంకా కన్సంప్షన్ ఎక్కువ వేరే కొత్త రొటేషన్ జరుగుతుంది. సో ఇక్కడ నుంచి కొంచెం ఆగస్ట్ సిరీస్ బాగుండొచ్చు, అన్ని విధాలుగా ఏ రకంగా చూసినా ఆగస్ట్ సిరీస్ బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఓకే. మరి ఇంటర్నేషనల్ గా ఉండే పరిణామాలు ఎలాగ అవబోతున్నాయి ఇప్పుడు? ఇవన్నీ ఇప్పుడు మనం అనుకున్నవన్నీ ఇప్పుడు యూరోపియన్ కూడా దాదాపుగా టరిఫ్ ట్రమస్ సెటిల్ అయిపోయినాయి, వాళ్ళతో అయిపోయింది అన్నారు కానీ ఇంకా అవుట్పుట్ రాలేదు. యూరోపియన్ ఫైనల్ సెటిల్మెంట్ అయినట్లేదు. ఎందుకంటే వాళ్ళు గనక మాకు ట్యాక్స్ వేస్తే మేము $130 బిలియన్ యుఎస్ నుంచి తెప్పించుకున్న వాటి మీద మేము 30% ట్యాక్స్ వేస్తామని చెప్పారు వాళ్ళు యూరోపియన్. సో ఇప్పుడు యూరోపియన్ అంటే యుఎస్ కిందే ఉన్నట్టు ఒక రకంగా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళనే వాడిని ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. సో అంటే శాశ్వత శత్రులు మిత్రులు ఎవరు ఉండరు ఆయనకి. స్వలాభం కంట్రీ ఇది తప్ప ఏదైనా వాళ్ళ ఆమ్స్ అమ్ముకోవాలి మెయిన్. అదే మెయిన్. అట్లానే కనపడుతుంది. భయపెట్టి బెదిరించి నయానో భయానో చేయాలి, అలాగే చేసుకోవాలి. అట్లా ఈ రకంగా అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా అంటే
ఎక్కువ ఇది ఆయన ఈజ్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అవును అవునవును. ఒక కేసు కూడా వచ్చింది మీకు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కూడా, మీరు ఇది స్ట్రాటజీ అంటే తర్వాత తవ్వకాలు మొదలు పెడితే బయటకు వచ్చింది. అవును కానీ పవర్ లో ఉన్నప్పుడు రానిది కదా. అంతే కదండి. డెఫినెట్ గా అది కొంచెం అంటే ఒక ఆర్టికల్ లో కూడా ఇది $850 బిలియన్ ఆయన మార్కెట్ నుంచి సంపాదించాడని ఒక ఇది. సో అప్పుడు ఎందుకంటే 3 days ఒక ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే నెగిటివ్ గా మార్కెట్ పడుతుంది, మళ్ళీ 3 days లో మళ్ళీ పెరుగుతుందిగా. 1-2 days నెక్స్ట్ మళ్ళీ ఆయన వచ్చి మేము విత్డ్రా అవుతున్నాం అనగానే మళ్ళీ పైకి వచ్చేస్తుంది. అవునవును. ఆ రకంగా చూసినా ఇది అట్లా చేస్తున్నట్టు ఒక రకంగా వాళ్ళు నిజంగా మ్యానిపులేట్. మన ఇండియన్ మార్కెటే స్ట్రాంగ్ ఉన్నట్టు మన సెబియే కొంచెం ఫెంటాస్టిక్ చేస్తున్నట్టు లెక్క ఒక రకంగా. మరి ఏంటి మరి ఇప్పుడు సార్ ఈ ఎఫ్ఐఎస్ ఇలాగానే మరి ఇంత అమ్మేసి లేదంటే డిఐఎస్ ఏంటంటే మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో పెట్టడం దాంట్లో అసలు ఏంటి ఆ పొజిషన్? అంటే మెయిన్ ఎఫ్ఐఎస్ మార్కెట్ ఇది అవటానికి కారణం ఏంటంటే లార్జ్ క్యాప్స్ అమ్ముతున్నారు వాళ్ళు. లార్జ్ క్యాప్స్ అమ్ముతున్నారు. లార్జ్ క్యాప్స్ అమ్ముతున్నారు, వీళ్ళేమో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కొంటున్నారు. అవును. సో దాని వల్ల ఎఫెక్ట్ ఉంది. అందుకనే మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ వాల్టెడ్. ఎప్పుడైతే వీళ్ళు యూటర్న్ తీసుకుంటారో, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏదో ఉంది, వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ గానీ వాళ్ళ కార్పొరేట్ బెనిఫిట్ గానీ సంథింగ్ అది వాళ్ళకి ఏదో కావాలి. సో గవర్నమెంట్ కనుక వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏం కావాలో చూసుకొని ఇది చేస్తే డెఫినెట్ గా వాళ్ళు యూటర్న్ దిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వేరే కంట్రీకి పోలేరు, ఏ కంట్రీకి పోయినా అంత ఇబ్బంది పెడతారు కదా. అవునండి. ట్యాక్సులు మన దగ్గర కొంచెం ఎక్కువని భావనతోనే ఉన్నారు కానీ ఇంటర్నేషనల్ గా మొత్తం ఇదొకటైతే నెగిటివ్ ఉంది. ఇండియాలో ట్యాక్సులు ఎక్కువ అని 30% ట్యాక్స్ వాళ్ళందరూ 42% ట్యాక్స్ కడుతున్నారని. అంటే ₹1 కోటి సంపాదిస్తే 42 లక్షలు కట్టాలి. మరి ఏ కంట్రీలో ఉంది? ట్యాక్స్ లేని కంట్రీస్ ఉన్నాయి. అదే గవర్నమెంట్ కొంచెం ఆలోచించుకొని ఆ ట్యాక్స్లు కనుక తగ్గిస్తే, అంటే మిడిల్ క్లాస్ కి ఎందుకు ఇబ్బంది పెట్టాలని సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తున్నారు కదా. కరెక్ట్. కానీ సార్ మరి ఇప్పుడు టెస్లా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత ఉన్నా సరే టెస్లా వాళ్ళు వచ్చి ట్యాక్స్ టెస్లా వచ్చింది అనుకుందాం, 60 లక్షలు కార్ పెడితే ఎంతమంది కొంటారండి? కొనరు. కానీ 30 లక్షలు ట్యాక్స్ ఆల్మోస్ట్. సో ఇప్పుడు ట్యాక్స్ ఎక్కువ ఉందని కదా. ఇప్పుడు ట్రంప్ కూడా బైక్స్ కూడా, ఇంటర్నేషనల్ బైక్స్ కూడా మీరు ట్యాక్స్ ఎక్కువ ఇస్తున్నారు మా ట్యాక్స్ల మీద అనే కదా ఆయన కోపం ఫస్ట్ నుంచి. సో మెయిన్ ఆ ట్యాక్స్లు పరంగా కొంచెం తగ్గించుకుంటే బెస్ట్. ఎందుకంటే కొన్ని కంట్రీస్ లో ట్యాక్స్ ఉండదు అసలు. మినరల్స్ లో గానీ వీటిల్లో ట్యాక్స్ ఎక్కువ మిగులుతుంది వాళ్ళకి. సో అక్కడ ఏది ఇబ్బంది లేకుండా, ఏది స్క్రూటినీ ఏం జరగకుండా గవర్నమెంట్ కి వచ్చే ట్యాక్స్లు వస్తే విపరీతంగా ట్యాక్స్ వస్తుంది. సో ఎక్కడైతే వనరులు ఉన్నాయో ఆ వనరుల దగ్గర ట్యాక్స్ వస్తుంది. మిడిల్ క్లాస్ ఇబ్బంది పెట్టాల్సిన పని ఉండదు. అదే సుబ్రహ్మణ్య స్వామి కూడా చెప్పేది. సో మిడిల్ క్లాస్ ని ఎందుకు పిండుతారు, వాళ్ళు జీతాల మీద ఆధారపడ్డ వాళ్ళు ఎందుకు అంత ట్యాక్స్ ఎక్కువ వేతన జీవుల్ని ఇబ్బంది పెట్టారు. దయచేసి ఆ ట్యాక్స్లు అనేది తగ్గిస్తే, ఇప్పుడు 12 lakhs నుంచి ఇది చేస్తా ఉన్నారు కదా, దాని బదులు క్రూడ్ ఆయిల్ బాగా తగ్గుతుంది కదా. తగ్గినప్పుడు క్రూడ్ తగ్గించినప్పుడు పెట్రోల్ తగ్గించండి, డీజిల్ తగ్గించండి. దాని వల్ల చాలా మందికి జేబులో డబ్బులు మిగులుతాయి. ఏంటంటే ఇక్కడ ఉండే దాంట్లో ఏంటంటే వీళ్ళు ఇచ్చే ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు, తాయిలాలు ఇవన్నీ చేయడానికి కూడా వాటిని కూడా దీని మీద ఇంపాక్ట్ చేసుకుంటారేమో మోస్ట్లీ. అలా కూడా ఉండుండొచ్చు. అంటే ఎప్పుడైనా కోర్టే చెప్పింది రీసెంట్ కేసులో, ఫ్రీ బీస్ ఎక్కువ అవుతున్నాయి. ఫ్రీ బీస్ ఎక్కువ అయితే ఆ రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది, అధపతాలకు వెళ్ళిపోతుంది అని చెప్పి డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది కోర్టే. సో అవి రాకుండా ఉంటే బెస్ట్. మార్కెట్ కి అప్పుడు మన ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఏం ఆలోచించాలండి? స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, పాలసీస్ బాగుండాలి, పిఎల్ఐ స్కీమ్స్ మంచిగా ఉండాలి. సో ఇన్వెస్టర్స్ హ్యాపీగా ఉంటారు. అదే మనం కోరుకోవాలి. మిగతా మనకి ఏ పార్టీ ఉన్నా మనకు అనవసరం. సో డెఫినెట్ గా ఇలా స్టేబుల్ గా ఉన్నప్పుడు పాలసీలన్నీ కరెక్ట్ కంటిన్యూస్ అవుతాయి. కాబట్టి ఎవ్రీ 5 years కంటిన్యూస్ అయితే ఫ్లరిష్ అవుతాయి. సో ఇవి మనం చూడాల్సింది మెయిన్. సో ఇప్పుడు మరి ఈ వారంలో వచ్చి అసలు జనరల్గా ఏంటంటే ఇలా మార్కెట్ వాలటైల్ ఉన్నా లేదంటే కొద్దిగా ఇంపాక్ట్ ఉన్నా ఎలాంటి మొమెంట్ రావచ్చు? ఏ రంగాల మీద మనకు బెనిఫిట్ ఎక్కువ ఉండొచ్చు? అసలు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి? అంటే రెన్యూబుల్ మీద, రెన్యూబుల్ ఎనర్జీ మీద, రెన్యూబుల్ ఎనర్జీ, తర్వాత హెల్త్ కేర్, అగ్రికల్చర్, తర్వాత అంటే టెక్, అంటే ఐటీ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ కూడా చూడొచ్చు. ఎందుకంటే అవి బాగా కొంచెం తగ్గిన ఉన్నాయి. సో డెఫినెట్ గా వీటిల్లో కొంచెం ఇది ప్లస్ ఐపీఓలు కూడా బాగా వస్తున్నాయండి. ఐపీఓలు కూడా బాగా వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ మంత్ కూడా బాగా వచ్చినాయి, ఈ మంత్ కూడా కొంచెం ఉన్నాయి. ఈ 30th కూడా ఎన్ఎస్డిఎల్ కూడా వస్తుంది.
ఎన్ఎస్డిఎల్ ఓహో. అది కూడా ఎందుకంటే డిమాట్లన్నీ Demat అన్నీ. సిడిఎస్ఎల్ ఆల్రెడీ ఉంది. సో అలా ఎన్ఎస్డిఎల్ ఉంది. అంటే ఇది రికమెండేషన్ కాదు కానీ డెఫినెట్ గా మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన 5 షేర్లు ఏంటంటే ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్, ఎన్ఎస్సి, బిఎస్సి, క్యామ్స్. ఇవన్నీ కూడా ఎప్పుడైనా పడినప్పుడు లాంగ్ హోల్డింగ్ అనుకొని అది రీట్రేస్మెంట్ అయినప్పుడు మీరు అనుకున్న దాంట్లో కొంత షేర్స్ పార్ట్ గా ఎక్రూడ్ చేసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ లో ఒక ఎసెట్ క్లాస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఐపీఓలో అప్లై చేయమంటారా లేదంటే కొనుక్కోమంటారా తర్వాత? అంటే ఇప్పుడు అంటే ఒపీనియన్ డిఫరెంట్ ఉంటాయండి. ఇప్పుడు ఐపీఓలో అప్లై చేస్తే మనం 15,000 నుంచి 2 లక్షల దాకా చేస్తాం. అవును. అంటే ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎలర్ట్ కావాలి ఎలర్ట్ కావాలి కదా. alert కావాలి, అదృష్టం లక్ కదా. ఎక్కువ మంది చేసినప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది. సో ఎక్కువ మంది ఇది వచ్చినప్పుడు అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఒక రకంగా. అవును. సో వాళ్ళ పారామీటర్ ఏదో తీసుకొని దాని ప్రకారం ఇష్యూ చేస్తారు. అప్పుడు తక్కువ వస్తాయి. ఏదేమైనా మంచి కంపెనీ అనుకున్నప్పుడు, ఇది బాగుంటుంది అనుకున్నప్పుడు సెకండరీ మార్కెట్ లో మనకి ఇష్టమైనట్టు మనకి ఎంత కావాలో అన్ని షేర్లు మనం కొనుక్కోవచ్చు. అదే వాళ్ళు ఇచ్చినట్టు తీసుకోవాలి అక్కడ. సో ఇక్కడ మనకు 100 కావాలంటే 100 కొనవచ్చు, 200 కావాలంటే 200 కొనుక్కోవచ్చు. కంపెనీ మంచిదైనప్పుడు, ఫండమెంటల్స్ బాగుంటాయి అన్నప్పుడు డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఇలాంటి కంపెనీలు ఎప్పుడైనా సరే ఐపీఓలో అప్లై చేయొచ్చు, మార్కెట్ లో కూడా కొనుక్కొని ఎక్రూడ్ చేసుకోవచ్చు. ఎన్ఎస్డిఎల్ తప్పనిసరిగా 30th నాడు వస్తుంది. 30th నుంచి ఆగస్ట్ 1 కి అయిపోద్ది. ఈ 3 రోజుల్లో ఉంటుంది. ఆ 3 రోజుల్లో అందరు అప్లై చేయొచ్చు. సో వచ్చినా రాకపోయినా సెకండరీ మార్కెట్ లో కొనుక్కొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే మంచి ఇంట్రెస్ట్ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. మనం పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్ కంపల్సరీగా ఉండవలసిన షేర్లు అండి ఇవి. ఎందుకంటే సిడిఎస్ఎల్ చూసాం కదా ఎంతవరకు వెళ్ళిందో. సో క్యాంప్స్ చూసాం ఎట్లా ఉందో. సో తర్వాత బిఎస్సి, ఇప్పుడు ఎన్ఎస్సి కూడా వస్తుంది. సో ఈ ఎన్ఎస్సి కూడా తొందరలో వస్తుంది. అవి కొంచెం ఏదో ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మేబీ డిసెంబర్ లోపల వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా సరే అయితే మరి ఏంటి సార్ ఇంకా గోల్డ్ సిల్వర్ ఎట్లా ఉండబోతోంది? ఇప్పుడు గోల్డ్ మట్టుకు లాస్ట్ వీక్ పెద్ద పడట్లేదు, తగ్గింది కదా మరి. గోల్డ్ 400-500 రోజుకి 200-400 అంతేనండి, పెద్ద పడలేదు. ఏదేమైనా చిన్నగా 500 అంటూ మళ్ళీ ఆల్ టైమ్ హై 1,00,000 బయట మార్కెట్ లోనేమో రిటైల్ ఏమో 1,03,000 చిల్లర ఉంది. మనం ఎంసీఎక్స్ లోనేమో 98 చిల్లర ఉంది. అంటే 99,000 వేసుకోండి. అంటే దగ్గర మళ్ళీ లకారానికి దగ్గర వస్తుంది. సో ఏదేమైనా కొంచెం మళ్ళీ ఏదన్నా న్యూస్ వచ్చేదాకా, అంటే గోల్డ్ బాగా పెరిగింది కాబట్టి లాస్ట్ టైం ఎంతకి వెళ్ళిందండి రిటైల్లో 1,06,000 వరకు వెళ్ళింది. అవును. ఏదన్నా నెగిటివ్ మార్కెట్, ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ కొంచెం పడుతుంది అనుకున్నప్పుడు అది కూడా 1,06,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం పడే అవకాశం, అప్పటి కొంచెం డిప్ రావచ్చు, రిట్రేస్మెంట్ రావచ్చు. ఇది ఎంత సిల్వర్ ఎంత 1,26,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1,14,000 15,000 ఉంది. సో మళ్ళీ ఇదేమైనా గోల్డ్ తో పాటు ఇది మార్కెట్ ఇది అవుతున్నప్పుడు అది కూడా 1,22,000 25,000 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రీట్రేస్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటది. ఎవరన్నా కొనుక్కోదలుచుకుంటే కొంచెం ఆగండి. ఇది నెక్స్ట్ వీక్ జియో పొలిటికల్ అబ్జర్వ్ చేస్తూ కార్పొరేట్ రిజల్ట్ చేస్తే మార్కెట్ ఎలా ఉంది, ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే అది కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈక్విటీ మార్కెట్ తగ్గుతుంది అనుకుంటే అసెట్ క్లాస్ లో అది గోల్డ్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద పెరగపోవచ్చు. ఇలా హై ఆల్ టైమ్ హై టచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి రావచ్చు అనేది. కొనుక్కోదలుచుకుంటే టైం ఉంది, కొనుక్కోదలుచుకుంటే కొంచెం ఆగి కొనుక్కోవటం మంచిదండి. సిల్వర్ ఈటీఎఫ్ అసలు మామూలుగా అయితే పడటం పెద్ద పడట్లేదు. సిల్వర్ ఈటీఎఫ్ డిమాండ్ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది. సో డిమాండ్ ఉంది, ఎక్కువ రేట్ పెరుగుతుంది. కాబట్టి 1,16,000 15,000 ఉన్నది. నెక్స్ట్ అంటే డిసెంబర్ కల్లా 1,50,000 వచ్చినా రావచ్చు, 1,50,000 వచ్చినా రావచ్చు. సో ఎందుకంటే ఎక్కువ కన్సంప్షన్, ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతోంది, విపరీతంగా పెరుగుతుందండి. అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కంటే ఇప్పుడు రిజల్ట్స్ ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మార్కెట్ పెరుగుతున్నాయి, ఆ స్క్రిప్ట్లు పెరుగుతున్నాయిగా. ఇది కూడా అంతే, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ డిమాండ్ వస్తుంది. సో దానివల్ల ఎక్కువ అందరూ సిల్వర్ వాడుతున్నారు. సో ప్రతి దాంట్లో కూడా సిల్వర్ వాడుతున్నారు. దానివల్ల రిటైల్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. ఇదివరకు ఇప్పుడు దేవుడు సామాను దేవుడి దగ్గరే కొంచెం అట్లాంటి ఎవరన్నా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ ఇట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా. సిల్వర్ గోల్డ్ ఎప్పుడైతే 6,500 నుంచి 10,000 గ్రామ్ అయిందో ఆల్టర్నేట్ జనం యొక్క చూపు ఏమవుతుందండి, దాంట్లో సిల్వర్ మీద పడుతుంది ఆల్టర్నేట్. ఇంకా ఎందుకంటే ఆ తక్కువ ఏదండి
ఏదుందో చూస్తారు కదా. సో ఎక్కువ కొనుక్కోవడానికి అది ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు గ్రామ్ వైజ్ చూసుకుంటే ఒక రకంగా ఉంటే, మీరు ఈటీఎఫ్లో పెట్టుకుంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి కాబట్టి ప్రాఫిట్లు అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ పెట్టుకొని సిల్వర్ ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టుకోవచ్చు. గోల్డ్ మటుకు అవసరార్థం ఇయర్లీ ఏదైనా స్కీమ్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా పెట్టుకుంటే బెస్ట్. కానీ ఇప్పుడు ఆగి కొంత చూసి నెక్స్ట్ వీక్ కూడా ఆగి కొంచెం చూసి అంటే ఆ డైరెక్షన్ చూసి అప్పుడు కొనుక్కోవటం మంచిది. రైట్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ వీక్ Thank you very much. బిజినెస్ అప్డేట్ మాలెంపాటి ప్రభు గారు. సో ఏంటంటే మీరు డీటెయిల్గా లాస్ట్ టైం మనం ఎలా అనుకున్నాం అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే తప్పనిసరిగా ఏంటంటే ఈ వారం తప్పనిసరిగా ఏంటంటే అంత వొలటాలిటీ తగ్గి బాగుండాలని ఆశిద్దాం. సో చూసారు కదా, ఇది ఈ వీకెండ్ బిజినెస్ అప్డేట్. సో మళ్ళీ సోమవారం ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.